పరిగణించబడే కెన్యాలో ఇప్పుడు తీవ్రమైన పర్యావరణ ప్రభావం కారణంగా ఆ ప్రాంతంలోని పరిస్థితులు మరింత విషమంగా మారాయి. అక్కడ కరువు విలయ తాండవం చేస్తుండటంతో అక్కడి ప్రజలు కనీసం తిండి తినేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారి జీవనాధారమైన వ్యవసాయం పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. కరువు నుంచి గట్టెక్కేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా అవి తాత్కాలికంగానే పనిచేస్తాయి, కానీ దీర్ఘకాలిక అవసరాలను తీర్చవని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని దేశాలను వరదలు ముంచెత్తుతుంటే మరికొన్ని దేశాల్లో కరువు విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాలోని పలు దేశాలు కరువుతో అల్లాడుతుండగా కెన్యా సైతం ఇప్పుడు కరువు బారిన పడింది. గత 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరువుతో కెన్యా కొట్టుమిట్టాడుతోంది. లక్షలాది మంది ప్రజలు తగినంత ఆహారం, నీరు లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. వాతావరణ మార్పులతో తీవ్రమైన కరువు దేశ వ్యవసాయం, పశు సంపదపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో కెన్యా ప్రజల జీవనోపాధి కష్టమవుతోంది. తినడానికి తిండి, తాగడానికి మంచినీరు కూడా లేక లక్షలాది మంది ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారు. కెన్యాలో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఘోరమైన కరువు తాండవిస్తోంది. నదులు, సరస్సులు, జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. చిన్నపాటి చెరువులు కూడా ఎండిపోతున్నాయి. దీంతో వ్యవసాయ పనులకే కాదు, కనీసం తాగేందుకు కూడా చుక్క నీరు దొరకడం లేదు. ఐక్యరాజ్యసమితి నీటి అభివృద్ధి నివేదిక ప్రకారం కెన్యా దేశవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు సైతం పడిపోతున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు దేశాన్ని తీవ్రమైన కరువులోకి నెట్టేశాయి. 15 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. కెనడాలోని అనేక మంది వ్యవసాయం, పాడి పరిశ్రమపైనే ఆధారపడతారు. ఇప్పుడు మనుషులకే కాదు, కనీసం పశువులకు సైతం ఆహారం లేక అవి బక్కచిక్కిపోతున్నాయి. పాడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ దీర్ఘకాలిక కరువు ధాటికి దాణా దొరక్క ఏకంగా 70% పశువులు ప్రాణాలు కోల్పోయాయి. పాడి ఆవులపై ఆధారపడిన వేలాది కుటుంబాలిప్పుడు రోడ్డున పడ్డాయి. సరైన జీవనం లేక పశువులు చనిపోవడంతో వాటి ద్వారా వచ్చే ఆదాయం లేక వారి జీవితం దుర్భరమైంది. మరోవైపు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో ఆహార వనరులు కూడా భారీగా తగ్గిపోయాయి. కరువు దెబ్బకు ఉన్న కాస్తంత ప్రధాన ఆహారాల ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో మొక్కజొన్న ధరలు 90% పెరిగాయి. ఇక 2023లో కొన్ని ప్రాంతాల్లో దశాబ్దం కిందటి కంటే రెట్టింపు లోతులో బావులు తవ్వాల్సి వచ్చింది. తీవ్రమైన కరువు కారణంగా చాలా మంది భూగర్భం నుంచి తీసుకువచ్చిన నీటిని తాగవలసి వస్తోంది. ఇది కూడా పరిశుభ్రంగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో నీటి విక్రయాలు పెరిగాయి. ఆ నీరు సైతం పరిశుభ్రంగా ఉండకపోవడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2023 జనవరి నుండి డిసెంబర్ వరకు కెన్యా కరువు ప్రతిస్పందన పథకం కింద సుమారు 30 లక్షల మంది ప్రజలు ఏదో ఒక రకమైన కరువు సహాయాన్ని పొందారు. కెన్యాలో పారిశ్రామికీకరణ కూడా చాలా తక్కువ. దీంతో ఇక్కడ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు కూడా తక్కువే విడుదలవుతాయి. అయినప్పటికీ తక్కువ వర్షపాతం, గ్లోబల్ వార్మింగ్ కరువుకు కారణమవుతున్నాయి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా భవిష్యత్తులో కరువు ప్రభావాలను తగ్గించడానికి దేశానికి ఆర్థిక మద్దతును పెంచాలని కెన్యా ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి. ఇదే విషయాన్ని ఏడాది అజర్బైజాన్లోని బాకు నగరంలో జరిగిన 2024 ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ 2024 సదస్సు స్పష్టం చేసింది. ఇలాంటి క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి, దేశానికి సహాయపడడానికి అభివృద్ధి చెందిన దేశాల నుంచి మరింత ఆర్థిక మద్దతు అవసరమని పేర్కొంది. కెన్యా ప్రభుత్వం ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి సహాయక చర్యలను చేపడుతున్నా ఇవి తాత్కాలికంగానే పనిచేస్తాయని, దీర్ఘకాలిక పరిష్కారం దొరకడానికి ప్రపంచ దేశాల మద్దతు అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కెన్యాలో కరువు విలయతాండవం చేస్తుండటంతో అక్కడి కౌంటీలలో పేదరికాన్ని రోజురోజుకు పెరుగుతోంది. ఇక్కడ ప్రజలు వ్యవసాయానికి ఆధారపడిన వారే అయినప్పటికీ పంటల కొరత వలన వారి జీవనాధారం దెబ్బతింటోంది.